సయాసికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరితో కలిసి తను బాగా ఫన్ చేస్తూ ఉంటుందనుకుంటా. సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పొచ్చుగా. మిస్ అయాసే ఖచ్చితంగా నాలాంటి వాడిని ఫ్రెండ్గా అంగీకరించారు. నేను వెతికిన వాడు దొరకడం. నా తల బద్దలయ్యేట్టుగా ఉంది. ఉదయం మాట్లాడకుండా ఎందుకురా పోస్ కొట్టావు? ఉదయం నేను అన్ని క్వశ్చన్స్ ని అడుగుండకూడదు. నన్ను క్షమించండి మిస్ అయాసే. నన్ను క్షమించరా ఒకరు. మిస్ అయాసే మీరా? అసలు మీరిక్కడేం చేస్తున్నారు? నన్ను క్షమించండి, ఇంతసేపటి నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను. ఇంతసేపు నేను నిన్నే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి మీరు నన్నే వెతుకుతున్నారా? అవునరా, స్కూల్ అంతా నిన్నే వెతుకుతూ ఉన్నాను. మిస్ అయాసే మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారనుకున్నాను. అలాగా, నేను నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనుకున్నాను. అయ్యో, నా పరువు పోయేటట్టుందే. వెంటనే టాపిక్ ని మార్చాలి. వీళ్ళిద్దరు ఇప్పుడు ముద్దు పెట్టుకున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా, మోముకి అబ్బాయి అంటే ఇష్టమని. అందుకే ఉదయం నుంచి నువ్వు అదలా తిరుగుతున్నావా? అందుకు అవకాశమే లేదు. నేను ఈ ముద్దుకి ముద్దు పెడతాననుకున్నావా? అవును, నేను మాత్రం తింగిరి దానికి ముద్దు పెడతానా ఏంటి? ఏమన్నారా? నన్నే అంత మాట అంటావారా? బట్ట తలోడా? నాకేం బట్ట తల కాదు, కళ్ళు కనపడట్లేదా? అబ్బా చూసారులే, నీకు నాలుగు పళ్ళు ఉన్నారా? కళ్ళద్దాల్ని పెట్టుకున్న వాళ్ళని అవమానిస్తే కళ్ళు పోతాయి తెలుసా? దయచేసి నాతో మాట్లాడుకు. నాకు నీతో మాట్లాడాలని లేదు. అబ్బో, ఈవిడ పెద్ద జింపువికి దిగొచ్చిందిలే. వామ్మో, అయితే వీడే తన కొత్త బాయ్ ఫ్రెండా? ఉదయం చేసింది సరిపోదని ఇప్పుడు ఇది కూడానా? మనసారా మాట్లాడాలనుకున్నాను, ఇప్పుడు తనతో మాట్లాడలేను. ఒక నిమిషం, కనపడడం లేదేంటి? మామా, నువ్వు ఎవరో ఒక అబ్బాయిని కిస్ చేసావంట. ఎవరి వాడు? ఈ క్లాస్. వాళ్ళు వదిలిపెట్టట్లేరే. నోరు మూసుకోండి, అలంతా ఏమీ లేదు. ఆ అబ్బాయి ఎవరో నేను చెప్తాను. కళ్ళద్దాలు వేసుకుని ఉంటాడు. దయచేసి నోరు మూసుకో. అదిగో వచ్చేసాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు. ఏయ్, నువ్వు ఇక్కడ చేస్తున్నావు? మిస్ అయాసే, నేను మీతో మాట్లాడాలి. అదే నా విషయం. మాట్లాడు. మిస్ అయాసే, ఒక పెద్ద సమస్య ఏర్పడింది. రే, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నాకు